మన్యం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థులను పరామర్శించిన బొత్స. గిరిజన విద్యార్థుల మరణాలకు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని మండిపాటు. గిరిజన విద్యార్థుల మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బొత్స పరామర్శించారు. ఈ మేరకు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుల ఉదాసీనత, వైద్య ఆరోగ్య శాఖ వైఫల్యమే 2 ప్రాణాలను బలిగొంది అని ఆరోపించారు. కూటమి పాలకులకు విద్యార్థుల ప్రాణాలంటే చులకన అంటూ మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించామని చెప్పారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్యం పూర్తిగా కుదేలైందని, కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు పంపే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఆకులుగా చేతులు కాలేక ఆకులు పట్టుకునేట్టుగా అది కూడా పొత్తు పట్టుకోలే. ఏదో తప్పని పరిస్థితుల్లో ఎవరైనా అంటారేటో అని సమాజం ఏది చుమడతాని ఉద్దేశంతో చేస్తున్న పని తప్ప బాధ్యతగా ఏ ఒక్క కార్యక్రమం చేసినట్టు నాకు అనిపిస్తలేదు. చాలా దురదృష్టం. ఇటువంటి ప్రభుత్వాలు, ఇటువంటి నాయకత్వాలు రాష్ట్రంలో ఉండడం అనేది ఇవాళ పేదలకి చాలా దురదృష్టం. ఎందుకంటే వాళ్ళకి పేదల పట్ల మక్కువ లేదు. ఉన్న వాళ్ళైతే వైద్యాన్ని ప్రైవేట్ పరం చేసి, దారదత్తం చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మడానికి, తాపేదానికి ఇచ్చిన ప్రయత్నం చేయరు. ఆ మహానుభావుడు ఆలోచన ఎందుకు పెట్టాడు రాజశేఖర గారు? దాంతో పేదవాడు వచ్చి హాయిగా ఇంట్లో పడుకున్నాడు. నాకు చిన్నది జబ్బు వచ్చిన, జ్వరం వచ్చినా పర్వాలేదులే, ఈ ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పి ఆ రోజు పెట్టాడు. దానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా అంతా కూడా స్టాండర్డ్ స్టిల్ అయిపోయింది. అకామిగా ఉద్యోగం ఉంది పేదవాడి తాలూకా ఆరోగ్య పరిస్థితి. ప్రజా ఆరోగ్యం పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఇది చాలా ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఏదైతే కేసున్న పేషెంట్ని పూర్తిగా వాళ్ళ నయమైన అక్కడే ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి డిశ్చార్జ్ చేయాలి. లోకల్లో ఉన్న మెడికల్ టీం ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి మనం మానిటరింగ్ చేసుకోవాలి. అంతగా ఇంత నిర్లక్ష్యంగా చేయడానికి వీల్లేదని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, ఇవాళ ఆ చనిపోయిన 2 పిల్లలకి మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలు, మనిషికి 5 లక్షల రూపాయలు వాళ్ళకి అందించాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని. నాకు తెలిసి ఈ ప్రభుత్వం వచ్చి అంతపాటి చొరవ, అంతపాటి వితరణ, అంతపాటి దయాగుణం ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పారు పూర్వం రాజకీయ కథ ఏమని, నీ అబసమ్మ, నీ అబసం ఇవ్వను అడుగుతున్నాం మేము. ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఆ కుటుంబాలను ఆదుకోరు? ఎందుకు ఈ కార్యక్రమాలు చేయరు? ఈ పేదవాళ్ళ గురించి ఇదేమైనా మీ అబసొత్తా ఇదంతానా? చేయాలని డిమాండ్ చేస్తున్నాం, చేయమని కోరుతున్నాం. ఒకవేళ మీరు కానీ వాళ్ళకి కానీ చేయకపోతే ఇంకో 2-3 సంవత్సరాల్లో ఎన్నికలు వస్తాయి. ఇప్పటికే ప్రజలు వచ్చి ప్రజా ఆరోగ్యాన్ని తగడబెట్టి చేస్తున్న మీ కార్యక్రమాల్ని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని, మీ దోపిడీని ప్రజలు చూశారు. తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ నాయకత్వం వస్తుంది. ఆ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ కాంపన్సేషన్ ఏదైతే మేము డిమాండ్ చేస్తామో అది ఆ కాంపన్సేషన్ వాళ్ళకి ఇప్పించే ఏర్పాటుని మేము చేస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, తెలియజేస్తున్నాం.